హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు పిల్లలకి ఇష్టంగా చేసి పెట్టడానికి పాలకూరతోని ఇట్లా చట్నీ చేశాను. పిల్లలు పాలకూర అనేసరికి తినరు, అందుకని మనము లీఫీ వెజిటేబుల్స్ కూడా ఇవ్వడం చాలా అవసరం కదా పిల్లల కోసమని. సో అందుకని వాళ్ళకి కర్రీలాగా కాకుండా ఇంకా వేరే విధంగా కాకుండా ఇట్లా చట్నీ చేసి పెట్టండి. అసలు ఇది పాలకూర కనిపించట్లేదు కదా, అది పిల్లలకు ఇట్లా టేస్టీగా ఈజీగా ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనము ఈజీగా చేసేది ప్రాసెస్ అనేది నేను ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చే ప్రాసెస్ అంతా మన పాలకూర పచ్చడి ఉంటుందన్నమాట. మీరు అందరూ చూసి నేర్చుకోండి, పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంగా అసలు పాలకూర అని తెలియకుండా వాళ్ళు తినేస్తారు. అలాగే మీరు కూడా ప్రాసెస్ ట్రై చేసినట్టుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉందనేది. ఫస్ట్ వీడియోని ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇప్పుడు మనము ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు పాలకూరని చిన్న చిన్నగా కనిపిస్తుంది కదా, చిన్న చిన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసుకున్న ఆనియన్స్, అండ్ వెల్లుల్లిపాయలు, కారం. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకోవట్లేదు, అందుకని కారం కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. చింతపండు కూడా వేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక మనము పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దీంట్లో వేసుకున్నాక 2-3 మినిట్స్ తర్వాత మనం కట్ చేసి కడిగి పెట్టుకున్న పాలకూర ఇది మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇట్లా ఒక 2-3 మినిట్స్ పెట్టుకొని ఇదంతా దగ్గరకు వచ్చేటట్టు చూసుకోండి. ఇది లో ఫ్లేమ్లోనే చేసుకోండి. చూస్తున్నారు కదా, మన పాలకూర కూడా ఉడికిపోయింది. ఇందులో అంతే, ఇంతకంటే ఎక్కువ ఏం పెట్టని అవసరం లేదు. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది రైస్లోకైనా దేంట్లోకైనా, ఇది చట్నీ కాబట్టి ఇందులోకైనా తినొచ్చు. పిల్లలు పాలకూర అనగానే తినకుండా ఆపేస్తూ ఉంటారు. సో మనం ఇట్లా వాళ్ళకి తెలియకుండా పాలకూరని ఇట్లా కూడా హెల్తీగా ఇవ్వచ్చు వాళ్ళకి.
ఇది లంచ్ బాక్స్కైనా దేనికైనా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇదే ఇవాళకి వీడియో ఎలా ఉంది, పాలకూర పచ్చడి ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఇలాంటి కుకింగ్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చాలా వస్తాయి మన ఛానల్లో. నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.